ప్రముఖుణ్ణి కాదు, ముక్కు మొహం తెలియని అపరిచేస్తుడిని కాదు, శ్రీపదాల సమూహ సభ్యుణ్ణి, సాహిత్యాభిమానిని, ముఖ్యంగా గోదావరి నడిపొడ్డుని మంత్రిని, వాస్తవ్యుడిని, కొలువుబాటలో గలుపుబాట పట్టినోడిని, ఎక్కడ ఉన్నా మన ఊరి మట్టి వాసనను మరవనోడిని, సంద్రాల అవతల ఉన్న అంతర్జాలంతో అనుసంధానమైన వాడిని, ఆత్మీయులతో కలిసిపోయేవాడిని, మీ రామడుగు వేణుగోపాల్. ఈరోజటి శ్రీపదాల 4వ వార్షికోత్సవ ఆత్మీయ సమ్మేళనాన్ని, ఆ కార్యక్రమానికి వచ్చేసిన సభ్యులందరికీ కూడా వందనం, అభివందనం. ఈరోజు వేద నవల మరియు శ్రీపదాల సంపుటాలు ఆవిష్కరణ కూడా ఉంది. పుస్తకాలు అనగానే టకటక పబ్లిష్ చేసి ఒక పుస్తకం తీసుకోవాల్సి పెట్టుడు కాదు, కానీ అక్షరాల కూర్చుల్లో ఒక రైతన్న పడినటువంటి పంటకు ఆ శ్రమ, ఆ నీళ్లు పట్టడం, నారు పోయటం, ఇవన్నీ చేయడంతో వచ్చినటువంటి విత్తనాలు మనం 5 ఏళ్ళు నోట్లో పోవడానికి ఎంత తాపత్రయపడుతున్నామో, పోవడానికి ఎంత కష్టం ఉందో, రచయితులు రాసినటువంటి అక్షరాల కూర్పు కానీ, ఆ పదాల పొందిక కానీ, ఆ పదాలను ఒక అర్థవంతమైనటువంటి ఒక పదంగా తీసుకురావడానికి పడిన శ్రమ కానీ ఒక రైతన్నకి తక్కువ కాదని నేను భావిస్తాను. ఇది కేవలం సాహిత్యం అంటే తెలిసిన వారికి మాత్రమే అర్థం అవడం, మన తెలుగు సభ్యుల యొక్క, తర్వాత కవి హృదయానికి మాత్రమే అర్థమయ్యే భావన నేను ఫీల్ అవుతాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యనిర్వాహకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలా వాళ్ళు ఇప్పుడు హంసంగా లేదు. అట్టి వ్యక్తిలో జేవి రాజు గారు సభాధ్యక్షులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్త, తెలంగాణ ఉద్యమకారుడు, నేటి కార్యక్రమ రథసారథి. సాహిత్యం అంటే ఇష్టంతో వైఖరి కోదుల ఉమాదేవి గారికి కూడా సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. వేదిక చూస్తే ఎలా ఉన్నదంటే